బాగున్నా మేము మాటలు కాదంటే ఎట్లుంటది వస్తే తెలుస్తుంది పిలిపియాలని పిలిపిస్తే తెలుస్తుంది ఏముందో. బాబు గారు ఇట్లా బాబు గారి మీద బతుకుతారు మీరు అంతా అది నేనేం చెప్పినా గుర్తే లేదు. నేనంట ఆయన చెప్పినానంట, ఆయన వచ్చి వీళ్ళకి పుల్లలు పెట్టినట్టే కదా. ఇప్పుడు మేము మంచిగా ఉంటాం, మేమందరం ఒకటే. నాకేమో ఉందన్నా మీ వల్ల ఒకటే గుద్దు అయితే ఒకటే గుద్దు ఒకటే పెద్ద మాట చూపిస్తాం అందరూ కొట్టిస్తారు, మేము కూడా చూపిస్తాం ఏందో. ఈ గొడవ కార్తీక్ మరియు బబ్బు అనే వ్యక్తుల మధ్య మొదలై తీవ్ర రూపం దాల్చింది. కార్తీక్ ఏదో తాగిన మత్తులో ఉన్నప్పుడు బబ్బు గురించి మరియు అతని స్నేహితుల గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా మీరంతా నా వల్లే బతుకుతున్నారు అని కార్తీక్ అన్నాడని బబ్బు వర్గం గట్టిగా వాదించింది. అయితే కార్తీక్ మాత్రం తాను తాగిన మత్తులో ఉన్నానని, అసలు ఆ మాట అన్నానో లేదో తనకు గుర్తులేదని పదే పదే చెప్పాడు. ఈ క్రమంలో కార్తీక్ వాళ్ల అన్న మధ్యలోకి వచ్చి ఇద్దరినీ శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. కార్తీక్ వాళ్ల అన్న తమ్ముడిని వెనకేసుకొస్తున్నాడని బబ్బు కోపగించుకోగా, అసలు నా తమ్ముడి గల్లా పట్టుకోవడానికి మీరెవరు అని కార్తీక్ వాళ్ల అన్న ఎదురుదాడికి దిగాడు. గొడవ జరుగుతున్న సమయంలో సాక్ష్యాలను పిలిపించి మాట్లాడదామని ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారని ఇరువర్గాల మధ్య వాగ్వివాదం నడిచింది. ఒక దశలో బబ్బు తన మనుషులతో కలిసి వచ్చి కార్తీక్ను కొట్టాడనే విషయం తెలియడంతో కార్తీక్ వాళ్ల అన్న మరింత సీరియస్ అయ్యాడు. చంపిన నీ రక్తంతోనే రాస్తా అని తీవ్రమైన హెచ్చరికలు కూడా వినిపించాయి. కెమెరా ఎందుకు పెట్టారు, కావాలనే గొడవను పెద్దది చేస్తున్నారా అని ఒకరినొకరు నిందించుకున్నారు. చివరగా కార్తీక్ వాళ్ల అన్న గొడవను ఆపే ప్రయత్నం చేస్తూ గల్లీలో ఇలాంటి కొట్లాటలు వద్దు, ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామని అందర్నీ పంపించేయడంతో ఈ హైడ్రామా ముగిసింది.